దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ 3 అవర్స్ 50 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చింది. ఒక ప్రేక్షకుడిని 4 గంటలు థియేటర్లో కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదు. మూవీ స్టోరీలో ఎంత దమ్ ఉంటే మనం 4 గంటలు కూర్చుంటామో ఆలోచించండి. మన ఇండియన్ స్పై మూవీస్ లో ఈ మూవీ ఖచ్చితంగా టాప్ లో అయితే ఉంటుంది. ఈ మూవీ పార్ట్ 1 తో కంపేర్ చేస్తే పార్ట్ 2 బెటర్ అనే చెప్పాలి. స్టోరీ విషయానికి వస్తే జస్కిరాజ్ సింగ్ అలియాస్ రణ్వీర్ సింగ్ హంజాగా ఎందుకు మారాడు, జస్కిరాజ్ సింగ్ గతంలో ఏం జరిగింది, తన కుటుంబానికి ఎలాంటి అన్యాయం జరిగింది, రెహమాన్ డకాయత్ చనిపోయిన తర్వాత లారీకి హంజా ఎలా బాద్షా అయ్యాడు, అలాగే ఎస్పీ అస్లం చౌదరికి హంజా పైన అనుమానం వచ్చిన తర్వాత ఏం జరిగింది, బడే సాబ్ అయిన దావూద్ ఇబ్రహీం అలాగే మేజర్ ఇక్బాల్ అలియాస్ అర్జున్ రాంపాల్ ని హంజా ఎలా అడ్డుకున్నాడు, ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. పార్ట్ 2 లో స్టార్టింగ్ హీరో గతం గురించి చూపిస్తారు. జస్కిరాజ్ సింగ్ గతం చాలా ఎమోషనల్ గా అండ్ చాలా బ్రూటల్ గా కూడా ఉంటుంది. తన గతంలో జరిగిన ఇన్సిడెంట్ తో తను హంజాగా ఎలా మారాడు అనేది చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఒక 40 మినిట్స్ సూపర్ గా ఉంటుంది. తర్వాత వచ్చే కొన్ని సీన్స్ చాలా స్లోగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా స్పీడ్ గా ఉంటుంది, చాలా బెటర్ గా కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ లోనే చాలా ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంటుంది. మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, కానీ క్లైమాక్స్ లో పర్వాలేదు అనిపిస్తుంది. తన క్యారెక్టర్ లో సీరియస్నెస్ అనేది ఉండదు. పార్ట్ 1 తో కంపేర్ చేస్తే ఈ పార్ట్ 2 లో డ్రామా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. క్లైమాక్స్ లో కూడా ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. ఈ మూవీకి సౌండ్ మిక్సింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేవి చాలా ప్లస్ అయ్యాయి. పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కరు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ అయితే తన క్యారెక్టర్ లో ఒదిగిపోయాడనే చెప్పాలి. తనతో పాటు మనం కూడా ఇన్వాల్వ్ అయ్యేలా చేశారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీలో డ్రామా ఎక్కువగా ఉంది, ఎమోషన్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. మన ఇండియన్ స్పై మూవీస్ లో ఇది బెస్ట్ అనే చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కానీ బ్రూటల్ కిల్లింగ్స్ అనేవి ఉంటాయి, అవి పర్లేదు అనుకుంటే ట్రై చేయండి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.